మనిషి శరీరంలోని అన్ని భాగాలు ప్రధానమైనవే. మరీ ముఖ్యంగా మెదడు. ఇది ఆరోగ్యవంతంగా ఉంటే మనిషి జీవితకాలం పెరుగుతుంది. అందుకనే నిరంతరం తీరిక లేని తీవ్రమైన ఆలోచనలతో మెదడుని ఇబ్బంది పెట్టకూడదు. దానికి కూడా కొంత విశ్రాంతి కావాలి. అంటే అతిగా అదే పనిగా ఆలోచించడం మానుకోవాలి. ఇటీవలి కాలంలో వయసుతో నిమిత్తం లేకుండా ఎంతోమందికి సైలెంట్ బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తున్నాయి. ఇది ఇప్పుడు అందరినీ కలవరపెడుతోన్న అంశం. అసలింతకీ ఇలా బ్రెయిన్ స్ట్రోక్ ఎందుకు వస్తుంది, ఎవరికి వస్తుంది, దీని లక్షణాలు ఎలా ఉంటాయి, ఎలాంటి చికిత్స తీసుకోవాలి మొదలైన విషయాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. ముఖ్యంగా మెదడుకు బ్రెయిన్ స్ట్రోక్ వంటి ప్రమాదకరమైన వ్యాధి వచ్చే అవకాశం ఉంది. బ్రెయిన్ స్ట్రోక్లో ప్రధాన రకం సైలెంట్ బ్రెయిన్ స్ట్రోక్. ఈ నిశ్శబ్ద బ్రెయిన్ స్ట్రోక్ ఎవరికి ఎప్పుడు వస్తుందో ముందుగా అంచనా వేయడం కష్టమే. అందుకే దానికి సైలెంట్ బ్రెయిన్ స్ట్రోక్ అని పిలుస్తారు. సాధారణ బ్రెయిన్ స్ట్రోక్ మాదిరిగా కాకుండా సైలెంట్ బ్రెయిన్ స్ట్రోక్ ఎలాంటి లక్షణాలు చూపించవు. దీన్ని సైలెంట్ సెరిబ్రల్ ఇన్ఫార్క్షన్ అని కూడా పిలుస్తారు. సైలెంట్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముందు హఠాత్తుగా బలహీనంగా అనిపిస్తుంది, నీరసం ఆవహిస్తుంది, ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఇబ్బందిగా అనిపిస్తుంది. ఈ తరహా బ్రెయిన్ స్ట్రోకులు మెదడు కణజాలానికి గణనీయమైన నష్టాన్ని కలిగిస్తాయి. ఈ పరిస్థితి అభిజ్ఞా క్షీణతను దారితీస్తాయి. భవిష్యత్తులో స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతాయి. చిన్న చిన్న స్ట్రోకులు కూడా వచ్చిపోతుంటాయి. సైలెంట్ స్ట్రోకులు మెదడులోని ఒక భాగంలో ఎటువంటి లక్షణాలను కలిగించకుండా సంభవిస్తాయి. సైలెంట్ స్ట్రోకులు రావడం వల్ల సమీప భవిష్యత్తులో పెద్ద స్ట్రోక్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. ఇది మీ మెదడుకు ఎంతో హాని కలిగిస్తుంది. ఈ సైలెంట్ బ్రెయిన్ స్ట్రోక్స్ ఎందుకు వస్తాయంటే మెదడులోని ఒక భాగానికి రక్త ప్రవాహం తాత్కాలికంగా ఆగినప్పుడు సైలెంట్ బ్రెయిన్ స్ట్రోకులు వస్తాయి. ఇది కణజాల మరణానికి దారితీస్తుంది. రక్తం గడ్డకట్టడం, రక్తనాళాలు ఇరుకుగా మారడం, ధమనులలో ఫలకం ఏర్పడడం వల్ల సైలెంట్ బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. ఇప్పుడు ఈ సైలెంట్ బ్రెయిన్ స్ట్రోక్స్ ఎవరికి వస్తాయో తెలుసుకున్నట్టయితే వయసే ప్రధానం. అందుకే వయోధికులకు ఈ సైలెంట్ బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా. హై బీపీ ఉన్నవారు, మధుమేహం సమస్యతో బాధపడేవారు, రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోకపోతే స్ట్రోక్ ప్రమాదం పెరుగుతుంది. గుండె సంబంధిత సమస్యలతో బాధపడేవారు, అలాగే కుటుంబంలో ఎవరికైనా గుండె జబ్బులు ఉన్నా కూడా వారి వారసులకు స్ట్రోక్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. శారీరక శ్రమ చేయకుండా ఎక్కువసేపు కూర్చున్న వారిలో కూడా స్ట్రోక్ వచ్చే అవకాశం పెరుగుతుంది. ఈ సైలెంట్ బ్రెయిన్ స్ట్రోక్స్ రాకుండా నివారించాలంటే రక్తపోటును అదుపులో ఉంచుకోవాలి. అంటే పెరగకుండా చూసుకోవాలి. వ్యాయామం, మందుల ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను పెరగకుండా అడ్డుకోవాలి. మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. అంటే పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లు అధికంగా తినాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చెయ్యాలి. అంటే ప్రతిరోజు అరగంట వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి. సిగరెట్ త్రాగడం, మద్యం తాగడం ఈ రెండు హానికరమైన అలవాట్లు. ఇవి రెండు స్ట్రోక్ ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతాయి. సైలెంట్ బ్రెయిన్ స్ట్రోక్స్ సాధారణంగా ఎలాంటి లక్షణాలను చూపించవు. అయితే సూక్ష్మంగా పరిశీలిస్తే మాత్రం కొన్ని సంకేతాలు కనిపించవచ్చు. జ్ఞాపక శక్తి ఒక్కోసారి కోల్పోవడం, అభిజ్ఞా క్షీణత,
మూడ్ స్వింగ్స్, శరీరంలో సమన్వయం తగ్గడం వంటి సమస్యలు కనిపిస్తాయి. సైలెంట్ బ్రెయిన్ స్ట్రోక్స్ వెంటనే ప్రాణాంతకం కానప్పటికీ అవి భవిష్యత్తులో అతిపెద్ద సమస్యగా మారే అవకాశం అధికంగా ఉంటుంది. అవి పెద్ద స్ట్రోక్స్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయి. మెదడు పనితీరును క్రమంగా బలహీనపడిపోతుంది. ఏది ఏమైనా ముఖ్యంగా మనిషి తన జీవనశైలి, ఆహారపు అలవాట్ల మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి. అలాగే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి. అప్పుడే మనిషి ఆరోగ్య సమస్యల్ని అధిగమించి ఆరోగ్యవంతులుగా జీవిస్తూ ఆయుష్ను పెంచుకోవచ్చు. Hi, this is Shiva Reddy, Tollywood movie and mimicry artist. ATV Health, ATV Devotional and ATV News. Please subscribe, like and share.